హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్రేజీ హెచ్ఆర్ నుండి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. ఈమెయిల్ అండ్ చాట్ సపోర్ట్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కంపెనీ బెంగళూరు, కర్ణాటక, ఇండియాలో ఉంటుందన్నమాట. ఇప్పటి వరకు ఓవరాల్గా 100 అప్లికెంట్స్ అయితే వెళ్ళాయి అన్నమాట. వాళ్ళకి క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే అబౌట్ ద జాబ్ స్కిల్స్ వచ్చేసరికి ఎక్సలెంట్ రిటన్ కమ్యూనికేషన్, కస్టమర్ సర్వీస్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్, అలాగే అటెన్షన్ టు డీటెయిల్, ఎంపతి, టైం మేనేజ్మెంట్, టెక్నికల్ ప్రొఫినెన్సీ, ఎబిలిటీ టు మల్టీ టాస్క్ అనేసి ఇవ్వడం జరిగింది. కంపెనీ ఓవర్ వ్యూ వచ్చేసరికి క్రేజీ హెచ్ఆర్ ఈజ్ కటింగ్ ఎడ్జ్ AI పవర్డ్ HRMS అండ్ ATS సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట. రెనోవేడ్ ఫర్ ఇట్స్ కాంప్రహెన్సివ్ రిక్వైర్మెంట్ సొల్యూషన్స్, ట్రస్టెడ్ బై 4300 గ్లోబల్ బిజినెసెస్ అనేసి ఇవ్వడం జరిగింది. అవర్ ప్లాట్ఫామ్ రివాల్యూషన్ HR ఆపర్చునిటీస్ బై ఆటోమేటింగ్ స్టాఫ్ మేనేజ్మెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెసెస్ అనేసి ఇవ్వడం జరిగింది. అండ్ క్యాండిడేట్ టేకింగ్ ప్రొవైడింగ్ ఇన్వాల్యుబుల్ ఫర్ రిక్రూట్మెంట్ టన్స్ వరల్డ్ వైడ్ అనేసి ఇవ్వడం జరిగింది. యాజ్ ఏ లీడర్ ఇన్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇండస్ట్రీ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. క్రేజీ హెచ్ఆర్ కంటిన్యూస్ టు ఇన్నోవేట్, ఎన్హాన్సింగ్ ఎఫిషియన్సీ అండ్ ఎక్స్పెండింగ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. జాబ్ ఓవర్ వ్యూ వచ్చేసరికి మీకైతే వీఆర్ సీకింగ్ ఏ డెడికేటెడ్ ఈమెయిల్ అండ్ చాట్ సపోర్ట్ ప్రొఫెషనల్స్ ఫర్ ఏ ఫుల్ టైమ్, అంటే ఫుల్ టైమ్గా వీళ్ళైతే అడగడం జరుగుతుంది. రిమోట్ పొజిషన్ అనమాట. సో ఈ రోల్ వచ్చేసరికి ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే క్లయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నారంటే ఇంక్లూడింగ్ ఢిల్లీ, కోల్కతా, ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్ అండ్ చెన్నైలో అయితే క్లయింట్స్ ఉన్నారనమాట. వాళ్ళతో మీరు కొలాబరేట్ అయ్యి మీకు వాళ్ళ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి సాల్వ్ చేసే విధంగా ఉండాలన్నమాట. అలాగే క్వాలిఫికేషన్స్ అండ్ స్కిల్స్ చూసుకుంటే ఎక్సలెంట్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. స్ట్రాంగ్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ అనేవి కూడా ఉండాలన్నమాట. మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. అది కూడా హై అటెన్షన్ టు డీటెయిల్, యాక్యురేట్లీ అడ్రస్ కస్టమర్ ఇంక్వైరీస్ అండ్ ఎన్ష్యూర్ ప్రీసిస్ డేటా మేనేజ్మెంట్ అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. అలాగే ఎంపతి ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అండర్స్టాండింగ్ క్లయింట్ పర్స్పెక్టివ్స్ అండ్ ప్రొవైడింగ్ కాంపిటెన్సీ సపోర్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో అది కూడా మీకు ఉండాలి. అలాగే ఎఫిషియెంట్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఆర్ నెసెసరీ టు హ్యాండిల్ మల్టిపుల్ టాస్క్ అండ్ మీట్ క్లయింట్ టైం ఫ్రేమ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఇది కూడా చెక్ చేసుకోవాలి. టెక్నికల్ ప్రొఫిషియన్సీ టు నావిగేట్ క్రేజీ హెచ్ఆర్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ అండ్ ట్రబుల్ షూట్ క్లయింట్ ఇష్యూస్ ఎఫెక్టివ్లీ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎబిలిటీ టు మల్టీ టాస్క్ ఇన్ ఏ ఫాస్ట్ ఫేస్డ్ ఎన్వైరన్మెంట్, బ్యాలెన్సింగ్ క్లయింట్ ఎంక్వైరీస్ విత్ సీమ్లెస్ కోఆర్డినేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి ప్రొవైడ్ ఎక్స్పెక్టెన్షనల్ ఈమెయిల్ అండ్ చాట్ సపోర్ట్ టు క్రేజీ హెచ్ఆర్ క్లయింట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఎన్ష్యూరింగ్ టైమ్లీ అండ్ ఎఫెక్టివిటీ రీసొల్యూషన్ ఆఫ్ క్వరీస్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే బిల్డ్ అండ్ మెయింటైన్ ఏ త్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ కేజీ హెచ్ఆర్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ టు ఎక్స్టెంట్ యూజర్స్ ఎఫెక్టివిటీ అనేసి ఇవ్వడం జరిగింది. డయాగ్నోస్ అండ్ ట్రబుల్ షూట్ టెక్నికల్ కాన్కరెన్స్ గైడింగ్ క్లయింట్స్ త్రూ రీసొల్యూషన్ స్టెప్స్ విత్ ప్యాషన్ అండ్ క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే
log, prioritize and manage customers inquiries using the company's internal ట్రాకింగ్ సిస్టమ్స్ టు ఎన్ష్యూర్ ఎఫిషియన్సీ అనేసి ఇవ్వడం జరిగింది. కొలాబరేట్ విత్ టీమ్ మెంబర్స్ టు షేర్ ఇన్సైట్స్ అండ్ సొల్యూషన్స్ ఫర్ కస్టమర్స్ ఛాలెంజెస్ అండ్ సర్వీస్ ఇంప్రూవ్మెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే కాంట్రిబ్యూట్ టు ద క్రియేషన్ అండ్ రిఫైన్మెంట్ of support resources and documentation for both clients and internal use అని ఇవ్వడం జరిగింది. మెయింటైన్ అప్ టు డేట్ నాలెడ్జ్ ఆఫ్ ఇండస్ట్రీ ట్రెండ్స్ అండ్ డెవలప్మెంట్స్ టు ఎన్హాన్స్ సర్వీస్ క్వాలిటీ అనేసి ఇవ్వడం జరిగింది. ఎన్ష్యూర్ ఏ ప్రొఫెషనల్ అండ్ పాజిటివ్ ఇమేజ్ ఆఫ్ క్రేజీ హెచ్ఆర్ బై డెలివరింగ్ కౌంట్రీస్ అండ్ నాలెడ్జబుల్ సపోర్ట్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఇవన్నీ కూడా మీకు రెస్పాన్సిబిలిటీస్ అనమాట, రోల్కి యొక్క రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దీని యొక్క లింక్ అయితే కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది.
మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.